డాక్టర్ గారు, దంపతుల మధ్య అనుబంధం ఎలా పెరుగుతుంది? కపుల్స్ ఉంటారండి, వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ అయితే శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంత క్లోజ్, ఎమోషనల్గా భావోద్వేగాలు వాళ్ళిద్దరికీ ఎంత చక్కగా, వాళ్ళిద్దరికీ ఎంత డెవలప్ అయితే అంత గరిష్టమైన సంబంధం ఏర్పడుతుంది. ఇంటిమసీ అనేది అది ఫిజియలాజికల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ, సైకలాజికల్ ఇంటిమసీ అంటాం. ఇంటిమసీ అంటే క్లోజ్నెస్ దేంతో వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగం, అది ఇంటిమసీ అంటే. దంపతుల మధ్య ఉండాల్సినటువంటి ఆప్యాయత, అనురాగం, నీ లేనిదే నేను ఉండలేనట్లుగా ఉండాలి, నీ నీడలే నేను ఉంటానట్లుగా ఉండాలి. ఆరుగా ఇద్దరి మధ్య కూడా వాళ్ళకి మధ్య అనుబంధాలు ఉండాలి మేడం. అంతే దంపతుల మధ్య అసలు నువ్వు లేనిదే ఉండలే, నాకు ఐ కాంట్ ఇమాజిన్, నువ్వు లేనిదేనే ఉండవనే నాకు మన ఊహలకే రాదంటాడు. అమ్మాయి కూడా అంటుంది, నువ్వు లేనిదే నేను వెళ్ళి నేను ఉండలేను, నాకు అసలు నువ్వు లేనిదే, నువ్వు నా పక్కన లేనిదే నువ్వు ఉంటాను, నాకు ఆలోచనే రాదు అంటుంది. అదే ఇంటిమసీ అంటే. ఎంత ఆ ఇద్దరి మధ్య ఎంత బంధం పెనవేసుకుపోయింది అనేది ఉంటుందన్నమాట. అంచేత కొంతమంది ఈ రోజుల్లో చూస్తున్నాము ఇంటిమసీ చాలా తక్కువ, ఇంటిమసీ. అంచేత సెక్షువల్ లైఫ్లో దాంపత్య సంబంధాల్లో ఇంటిమసీ అనేది చాలా ముఖ్యం. అయితే ఇంటిమసీ ఎలా డెవలప్ చేస్తుందండి అంటే, ఎలాగే చెప్పిరాదు, కానీ మనం తెలుసుకున్నాం. ఇంటిమసీ అనేది కనీసం తెలియపోయినా తెలుసుకోవడం అవసరం. తెలుసుకుంటే ఆ రంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. అంచేత ఇవి చెప్పాం కదా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంటిమసీ, ఫిజికల్ ఇంటిమసీ అండ్ సైకలాజికల్ ఇంటిమసీ. వీటి కనెక్షన్ అన్నమాట. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఫిజికల్గా కనెక్ట్ అవ్వడం, సైకలాజికల్గా కనెక్ట్ అవ్వడం అన్నమాట. దీంట్లో ఈ ఇంటిమసీ అనేది బిల్డ్స్ స్ట్రాంగ్ ఎమోషనల్ బాండింగ్ అంటాం. ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎమోషనల్ బాండింగ్లో ఏంటి అంటే కమ్యూనికేషన్, ఓపెన్ కమ్యూనికేషన్, ఇద్దరి మధ్య కరెక్ట్ కమ్యూనికేషన్, ఉన్న మనసులో మాట చెప్పుకోగలగాలండి. కమ్యూనికేషన్ మామూలుగా కమ్యూనికేషన్ అంటే మనం సెల్ ఫోన్లో మాట్లాడుకుని నా కబుర్లు నీకు, నీ కబుర్లు నాకు చెప్పుకోవడం, ఇది కమ్యూనికేషన్ అంటాం. ఒక విషయాన్ని సమాచారం చేయడం కమ్యూనికేషన్. కానీ దంపతుల మధ్య కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాట్ ఈజ్ ది కమ్యూనికేషన్, వాట్ ఈజ్ ఎమోషనల్ కమ్యూనికేషన్, వాట్ ఈజ్ ది ఎమోషనల్ బాండింగ్ అనేది కావాలి. దానిలో మీరు జనరల్గా ఏంటంటే మీరు ఎమోషనల్ బాండింగ్, మీరు మామూలుగా కొంచెం కబుర్లు కొట్టి కాఫీ తాగుతుంటారు, లేదా ఎక్కడో బయటకు వెళ్ళారు, ఓ పార్క్ వెళ్ళారు, అలా చూస్తుంటారు, మబ్బుల్లో చూస్తుంటారు, మొక్కల్లో చూస్తుంటారు, పువ్వుల్లో చూస్తుంటారు, అలా దూరంగా ఉంటే పక్షులు చూస్తుంటారు, ఆకాశంలో ఎగిరే పక్షులు చూస్తుంటారు. ఇవన్నీ చూస్తుంటే మీరేం చేస్తారు? ఇప్పుడు మీ మనసులో ఒక చెప్పలేనిటువంటి ఏదో ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది, ఒక హాయి, ఒక ఆనందం, ఒక తృప్తి, ఒక సంతోషం. ఆ అనుభవుడు మీరు అప్పుడు ఏం చేస్తారు? మీరు కూర్చోండి, మీ మనసులో మాట చెప్పుకోవాలి. ఇంట్లో కూడా వాట్ ఆర్ ది డ్రీమ్స్, నీకేంటి ఇష్టం, నీకేం చేస్తే నువ్వు పార్కు వెళ్ళావు, అక్కడ నీకేం చూడాలంటుంది? నువ్వు ఒక చెరువు గట్టుకుని కూర్చున్నావు చెట్టు కింద, నీకేం అనిపిస్తుంది అక్కడ కూర్చుంటే? లేదా నది ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నావు, నీకేం అనిపిస్తుంది? ఒక కాలుగట్టుకు వెళ్ళి కూర్చున్నావు, ఏంటి అనిపిస్తుంది? ఒక కొండ గట్టి మీదకి వెళ్ళి కూర్చున్నావు, ఒక కొండ ఎక్కి ఒక గట్టి మీద కూర్చున్నావు, కొండ పెద్ద రాయి మీద కూర్చుని నీకు ఎలా అనిపిస్తుంది? ప్రతి వ్యక్తిలోనూ ఒక భావుకత ఉంటుంది, ఉండాలి కూడా. ఆ భావుకతని వ్యక్తీకరించాలి. భావుకతని మనసులో ఉందన్నమాట. తప్పకుండా అది ఒకరినొకరు ఎలా ఉంది ఏంటి ఫీలింగ్స్ అని చెప్పాలి. నేను వెళ్ళాను కానీ నేను ఒంటరిగా అయినా, మా ఫ్రెండ్స్ వెళ్ళాను, కూర్చుని కానీ నువ్వు లేకుండా పోయావు. నేను ఆ కొండ మీద వెళ్ళాం, ఆ కొండ మీద ఆ చల్లగాలి ఉంది, ఎంత హాయిగా ఉందో. కానీ నువ్వు లేకపోబట్టి ఆ చల్లగాలి యొక్క గొప్పతనాన్ని పీరకాలైపోయాను. ఎంత బాగుంది అనుకున్నావు, కానీ చాలా బాగుంది. కానీ నువ్వు లేకపోవడం, నువ్వు ఉంటే 10 రెట్లు అనిపించేది నాకు అనుభూతి. వెళ్దాం, మా ఇద్దరు కలిసి వెళ్ళి
ఇద్దరం కూర్చుని అనుభూతి పొందాం. ఒక నది ఒడ్డుకి వెళ్ళాను, అబ్బా నది ఒడ్డి ఆ గాలి ఎంత బాగుందో, ఆ ఇసుక తిన్నలు మేము కూర్చున్నాం. ఓ సముద్రం ఒడ్డుకి వెళ్ళాం అంటే అది చెప్పుకుంటే ఏమవుతుందంటే ఆ రెండో వాళ్ళు అబ్బా మా ఆయన ఎంత కన్సర్న్ వాళ్ళు, లేదా మా ఆవిడ నా గురించి ఎంత కన్సర్న్డ్గా ఉంది, నా గురించి ఎంత పట్టించుకున్నా, ఆ పట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దంపతుల మధ్య. అది ఎమోషనల్ బాండింగ్. ఇది ఎమోషనల్ కనెక్టివిటీ, into emotional intimacy. You have to develop emotional intimacy. ఏదో మాటలు కాదు, నిజంగానే మనసులో అనిపించాలి. ఎప్పుడేదో ఒక అనిపిస్తుందో, నాకు లేకుండా పోయింది, నేను సముద్రం ఒడ్డుకి వెళ్ళాను, మా ఆవిడ లేదు అక్కడ, ఏ లాభం ఊరికి కూర్చో ఒంటరిగా, లేదా మా స్నేహితుడు కూర్చోను. ఏ స్నేహితుడు కూర్చొని ఏముంది? ఆ చల్లగాలి, ఆ పిల్లగాలి, ఆ పైటగాలి లేదు కదా, నాకు కావాల్సిన ఆ పైటగాలి లేదు. ఆ కూర్చుంటే ఆ ముంగుళ్ళలా గాలికి వేస్తుంటే, ఆ ముఖం మీద ఉంటే 9ల ముఖాన్ని అందమైన పువ్వు చుట్టూతా, అందమైన ఒక సంపెంగ పువ్వు చుట్టూ ఓ 9లో జుమ్మని నాదం చేస్తుందనిపిస్తుంటుంది. అవన్నీ నేను మిస్ అయిపోయాను అని మనసులోని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అదేంటి? ఎమోషనల్ ఇంటిమసీ. ఎప్పుడైతే వాళ్ళు అలా డెవలప్ చేసుకుంటారు ఫీలింగ్స్, ఆ భావుకతని ఎక్స్ప్రెస్ చేస్తారో ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్టివిటీ పెంపుతుంది. దంపతుల మధ్య ఆ దంపతులు కావాలి. అదే ఒకరొకరు పైగా అది చెప్పి అబ్బా అయ్యో కానీ నేను లేకపోయినా నన్ను గుర్తించుకున్నావు కదా, చాలా సంతోషం. అభినందించుకోవడం. ఆ రంగం వెళ్ళేది ఏమవుతుందంటే ఆ ఎమోషనల్ ఇంటిమసీ వస్తుంది. ఇంకా ఫిజికల్ ఇంటిమసీ అంటారా, ఉన్నట్లు ఒక్కసారి వాళ్ళు జస్ట్ హగ్ చేసుకోవడం, లేదా బుగ్గల్ని ఇవ్వడం, లేదా ఎక్కడ బుగ్గల్ని ముద్దు పెట్టుకోవడం, లేదా ఎక్కడో చేసి అని ముద్దు పెట్టుకోవడం. సంథింగ్ డూ ఇట్, దట్ ఈజ్ ఫిజికల్ ఇంటిమసీ. అవేంటి? వాళ్ళు ఎప్పుడైతే చేశారో వాళ్ళలో ఒక పక్క ఎమోషనల్ ఇంటిమసీ డెవలప్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఇంటిమసీ డెవలప్ అవుతుంది. నీ టచ్ నాకు కావాలి, ఇది కావాలని ఆ ఫిజికల్ ఇంటిమసీని డెవలప్ చేసుకోవాలి. లేదా అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఆ కళ్ళల్లో అలా చూస్తూ ఎంతసేపు చూస్తూ కూర్చోవచ్చు. నచ్చిన వాళ్ళ ముఖంలో కళ్ళలోకి, ప్రేమించిన వాళ్ళ కళ్ళలోకి, కావాలనుకున్న కళ్ళలోకి, ఎవరినైతే మన వాళ్ళు అనుకుంటాం వాళ్ళ కళ్ళలోకి అలా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఆ మెరుపు, ఆ కళ్ళల్లో ఆ చూపుల్లో నా చిలిపితనం మనసును దోచేసుకుంటుంది కదా, అది ఇంటిమసీ అంటే. దిస్ టైప్ ఆఫ్ ఇంటిమసీ కపుల్స్లో చాలా అవసరం, దంపతుల్లో చాలా అవసరం. అంచేత ఎమోషనల్ ఇంటిమసీ డెవలప్ చేసుకోవాలి, ఫిజికల్ ఇంటిమసీ చేసుకోవాలి. అంతేనే పక్కన కూర్చుంటాడు, ఆడు కనీసం చేయి కూడా ముట్టుకోరు, కనీసం బొగ్గన తాకడు, కనీసం ముంగులు సర్దడు, కనీసం ఇలా అండు. ఇంకేంటండి ఫిజికల్ ఇంటిమసీ? ఎందుకు పనికిరాని ఉన్నట్లుంటారు. నో, దంపతుల మధ్య ఆ ఫిజికల్ ఇంటిమసీ వెరీ ఇంపార్టెంట్. అంతే, ఇవన్నీ కావాలని కాదు, ఆటోమేటిక్ వస్తాయి. కానీ తెలుసుంటే ఇంకా మరింత తెలియాలి, తెలుసుకుంటే తెలియకపోవడం అలా ఉంటుంది. ఇక ఇంటలెక్చువల్ ఇంటిమసీ, దీనే మనం సైకలాజికల్ ఇంటిమసీ అని కూడా అంటాం. ఇంటలెక్చువల్ ఇంటిమసీ అంటే ఇద్దరు కూర్చుంటారు, ఒక పుస్తకం చదువుతుంటారు, ఇద్దరు కలిసి ఒక పుస్తకం చదువుతూ చూడు వీడు ఎలా రాశాడు, అబ్బా ఈ కవిత ఎంత బాగా చూడు, ఆ విషయం చూడు ఎంత బాగా చెప్పాడు. ఆయన ఇద్దరు కలిసి ఒకే విషయం మీద మాట్లాడాలి. దట్ ఈ ఇంటలెక్చువల్ ఇంటిమసీ ఆర్ సైకలాజికల్ ఇంటెలిజెన్స్ అంటమాట. వాళ్ళు డిస్కస్ చేయాలి. ఇద్దరు కలిసి ఒకదాన్ని డిస్కస్ చేసేటైతే వాళ్ళకి చక్కగా అక్కడొక్కడ మనసులు పెరేసుకుంటాయి. ఇద్దరి మధ్య ఒక విషయాన్ని పుస్తకం తీసుకొని చదువుతుంటే ఇది అవుతుంది. అలాగే ఇక వాళ్ళు కలిసి ఇవాళ ఏం చేయడానికి ఎక్స్పెరిమెంట్ చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం. అలా ఇంట్లో వంట వండాలంటే వంటకి బాగా ఇవాళ ఈ కూర వండుదాము, ఇద్దరు ఇవాళ ఈ కూర చేద్దాం, ఇద్దరు కలిసి చేయండి. వంటింట్లో వెళ్ళి ఇద్దరు పని చేయండి, మగ ఆడదే పని చేయలేకుంది, ఇద్దరు కలిసి చేయండి. ఇది కూర కార్యక్రమం తరవండి, ఆవిడ వంట వండుతుంది, ఆవిడ వంట అయితే ఆవిడ కూర దొరుకుతుంది, ఇటు వంట వండుతుంది, ఇద్దరు కలిసి వంట వండండి. ఒకటి వేయండి, ఇంకోటి ఒకటి వేస్తారు. ఎంత కనెక్టివిటీ!
ఆ ఇంటిమసీ ప్రతి దాంట్లో కూడా ఇంటిమసీ కాదు. ఎవరికైతే ఈ ఇంటిమసీ ఉంటుందో వాళ్ళ జీవితం చాలా ఉంటుంది. ఇంకోటి చదువులో ఏ తప్పు జరిగింది సారీ సారీ అని చెప్పియాలంతే. ఒకళ్ళు తప్పు చేశారనుకో వ్యసపని చేశారు అది తిట్టడం కాదు, తిట్టద్దు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్, క్షమించేయాలంటే. కొన్ని తప్పు చేయడం, తప్పు చేసిన తిడుతూ కూర్చుంటామా, మాట ఎత్తి చూపిస్తామా? కొన్ని దంపతులు జరిగేదే ఎప్పుడు అదే జరిగిందని ఎత్తి చూపిస్తుంటారు. నో, ఫర్గివ్ అండ్ ఫర్గెట్, మర్చిపోవాలి, క్షమించేయాలి, మర్చిపోవాలి. ఇది సైకిల్. అలాగే ఇద్దరు కలిసి నవ్వుకోవడం, కలిసి నవ్వాలి, ఎంజాయ్ చేయాలి, అలాగే డ్యాన్స్ చేయాలి, ఇవన్నీ కావాలి. ఎవరైతే ఈ రకంగా చేస్తారో, ఈ రకంగా సైకలాజికల్ ఇంటిమసీ ఉండి చేస్తారో అది కూడా చాలా జీవితం తగ్గ ఉండి. అంటే ఎమోషనల్ ఇంటిమసీ కావాలి, ఫిజికల్ ఇంటిమసీ కావాలి, సైకలాజికల్ ఇంటిమసీ కావాలి. ఎవరికైతే ఈ ఇంటిమసీ యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తారో వాళ్ళ దాంపత్య జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. అంటే దాంపత్య జీవితం మధురాతి మధురంగా చేసుకోరండి. ఇవన్నీ ఏదో కథల్లో ఉంటాయండి, నిశ్చిత లెక్క ఉంటాయని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి ఇంటిమసీ గురించే తెలియదు, ఆ ఇంటిమసీ గొప్పదనం తెలియదు, ఇంటిమసీ వల్ల జీవితం ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు. జీవితం అనేది ఆనందించడం కోసం, సంతోషించుకోవడం, తృప్తి చెందడం కోసం జీవితం. అంతేగాని ఏదో తిట్టుకుంటూ, నిందించుకుంటూ, ఏడ్చుకుంటూ కూర్చోవడం జీవితం కాదు. జీవితం అనేది హాయిగా ఆనందంగా గడపడం కోసం జీవితం అంతే. అంటే దాంపత్య జీవితం అన్నిటికంటే గొప్ప జీవితం. ఆనందించి దాంపత్య జీవితాన్ని మించిన ఏ యొక్క జీవితం కూడా మనిషికి సుఖాన్ని వద్దు, ఏది వద్దు. కేవలం దాంపత్య జీవితమే మనిషికి చెప్పలేని ఆనందాన్ని, తృప్తిని, సుఖాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.